అందరికీ వందనాలు అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 25 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 25 అధ్యాయాల్లో కూడా న్యాయాధిపతుల కాలం ముగిసిపోయి రాజుల కాలం మొదలవడం, సమూయేలు పుట్టుక, సమూయేలు మరణం, సౌలు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, దావీదు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం సమూయేలు మొదటి గ్రంథం 26 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అంతటా జీఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి, దావీదు యోషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, ఆ జీఫ్ గ్రామం వాళ్ళు అంతకుముందు కూడా దావీదు ఎక్కడున్నాడో సౌలుకి తెలియజేశారని మనం చదువుకున్నాం. సౌలు రావడం, దావీదుని వెతకడం, సౌలుని చంపే అవకాశం వచ్చినప్పటికీ చంపకుండా దావీదు వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. మరలా రెండోసారి ఆ జీఫు ప్రాంతం వాళ్ళు, జీఫీలు, దావీదు ఎక్కడున్నాడు అనేది సౌలుకు చెప్తున్నారు. సౌలు లేచి ఇజ్రాయేలీల్లో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీఫు అరణ్యములో దావీదును వెతుకుటకు జీఫు అరణ్యమునకు పోయెను. వాళ్ళు చెప్పిన లొకేషన్కి సౌలు వెళ్తున్నాడు. సౌలు యోషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చెను అని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలుసుకొనెను. దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సౌలు వచ్చాడని. నిజమా కాదా అని చెప్పి కొంతమందిని పంపించి కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. కన్ఫర్మ్ అయిపోయింది దావీదు ఉన్న చోటికి సౌలు వచ్చాడు అని. మేబీ దావీదుకి అర్థం కాకుండా ఉండొచ్చు. ప్రతిసారి కూడా ఎవరు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సౌలుకి అని చెప్పి ఆ సమయానికి దావీదుకి అర్థం కాలేదేమో. తర్వాత తెలిసి ఉంటుంది, రాజైన తర్వాత ఈ జీఫ్ గ్రామం వాళ్ళే అప్పగించారని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కానీ సౌలుకి ఎలా తెలిసిపోతుందా అని ఆశ్చర్యపోయాడు దావీదు. కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అని దాని అర్థం. కన్ఫర్మ్ అయిన తర్వాత సౌలు వచ్చాడు అని తెలిసిన తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా, అంటే వాళ్ళు పడుకుని ఉన్నప్పుడు వారున్న స్థలమును కనుగొనెను. అంటే వాళ్ళు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు దావీదు వాళ్ళున్న స్థలానికి వచ్చాడు. దావీదే వచ్చాడు చూడండి, సౌలు ఎత్తుక్కుంటూ రావడం కాదు, సౌలు ఎత్తుక్కుంటా ఈసారి దావీదే వచ్చాడు. సౌలు దండు కొత్తళములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. కొత్తళములో అంటే వీళ్ళు కొత్తగా బస ఏర్పాటు చేసుకున్న ఆ పాలెములో అని దాని అర్థం. మధ్యలోనేమో సౌలు ఉన్నాడు, అతని చుట్టూ అతని సైన్యం పడుకునుంది. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడును అగు అబీషైని అడగ్గా, నేను కూడా నీతో వత్తునని అబీషై అనెను. తన దగ్గర ఉన్న ఇద్దరిని అడిగాడు, నమ్మకస్తుల్ని. వాళ్ళల్లో ఒకళ్ళు వస్తా అని చెప్పారు. దావీదును అబీషైను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తళములో పండుకొని నిద్రపోవుచుండెను. అందరూ కూడా పడుకున్నారు. రాత్రివేళ దావీదు సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలకు నాటి ఉండెను. సౌలు యొక్క ఈటె అతని పక్కనే ఉంది. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. మధ్యలో సౌలు, అతని చుట్టూ సైన్యం అంతా పడుకున్నారు. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతును అనగా, దావీదు అంతకుముందు అవకాశం దొరికినప్పుడు కూడా సౌలుని చంపకుండా వదిలేశాడు కదా. సరే, నువ్వు చంపకపోతే చంపకపోయావు, నేను అతన్ని చంపుతా, నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు చాలు. అతని ఈటతోనే అతన్ని ఒక్క దెబ్బతో నేను చంపేసి ఈ సమస్యకు పరిష్కారం చేస్తాను అంటున్నాడు. సంవత్సరాలు తరబడి దావీదు సౌలుకి దొరకకుండా పారిపోతున్నాడు. మనం అన్ని సంవత్సరాలు దాక్కుని బతకాలా? ఒక్క దెబ్బతోనే, ఒక్క పోటుతోనే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను, నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు చాలు అని చెప్పేసి దావీదుని అబీషై అడుగుతున్నాడు. కేవలం ఈ అబీషై అని కాదు, దావీదు దగ్గర ఉన్న చాలా మంది ఈ సమస్యకి పరిష్కారం సౌలుని చంపడం అనుకుంటున్నారు. కానీ దావీదు అలా అనుకోవట్లా. దావీదు ఏమనుకుంటున్నాడో మనం చదువుకుంటూ వెళ్దాం. దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషగుట ఎవరికి సాధ్యము? అంతకుముందు అవకాశం వచ్చినప్పుడే నేను చంపేసి ఉండేవాడిని కదా. సౌలుని చంపడమే మార్గం అయితే సౌలుని చంపడం కాదు దీనికి పరిష్కారం. ఎటువంటి సమస్యల్లో అయినా మనం పాపం చేయకుండా ఉండడం, నిర్దోషులుగానే ఉండడం అనేది ఈ సమస్యకి పరిష్కారం అన్నట్టుగా దావీదు ఆలోచిస్తున్నాడు. అందరూ కూడా సమస్యని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ దావీదు మాత్రం సమస్య పరిష్కారం అయినా అవ్వకపోయినా నేను మాత్రం పాపం చేయకూడదు, నా దగ్గర ఉన్న వాళ్ళ చేత పాపం చేయించకూడదు అని దావీదు ఆలోచిస్తున్నాడు. మన
మనకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు తీరిపోవాలని మనం కూడా కోరుకుంటాం దేవుణ్ణి. సమస్యలు తీరిపోవడం కంటే మరి ముఖ్యమైనది ఏంటంటే ఆ సమస్యల్లో ఉన్నప్పుడు మనం తప్పు చేయకుండా ఉండడం, నిర్దోషిగా ఉండడం. మనం నిర్దోషిగా ఉండాలి. ఆ సమస్యని పరిష్కరించే బాధ్యత దేవుడికి వదిలేయాలి. అంతేగాని మనం తప్పు చేసైనా కానీ ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి అని మనం అనుకోకూడదు. ఈ సందర్భం నుండి మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. 3 మార్గాలు చెప్పాడు దావీదు. దేవుడన్నా అతన్ని చంపాలి, వేరే వాళ్ళన్నా అతన్ని చంపాలి, లేదా యుద్ధంలో అన్నా చనిపోవాలి, నేను మాత్రం చంపను అన్నాడు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఈ మాట ఆలోచించండి. ఒకవేళ నేను పాపం చేయాలి అన్న ఆలోచన నాలోకి వచ్చినా కానీ నేను పాపం చేయకుండా దేవుడు నన్ను కాపాడాలి అని మాట్లాడుతున్నాడు దావీదు. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనుషులుగా మనం అనేక సందర్భాల్లో పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నేను ఆ పాపాన్ని జయించగలిగే, అక్కడ తప్పు చేయకుండా ఉండగలిగే ధైర్యాన్ని నాకు ఇవ్వు, నేను పాపం చేయకుండా నన్ను నువ్వే ఆపు అని దేవుడికి మనం ప్రార్థన చేయాలి. మనం 25వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం. దావీదు పాపం చేయబోతుంటే దేవుడు అబీగేలు ద్వారా దావీదును ఆపాడు. దావీదు పాపం చేయకుండా దేవుడు మధ్యలో అడ్డుపడ్డాడు అని మనం ముందు అధ్యాయంలో కూడా చదువుకున్నాం. ఇక్కడ కూడా దావీదు అదే అంటున్నాడు. రేపొద్దున నేను ఈ శ్రమలు భరించలేక సౌలును చంపాలి అన్న ఆలోచన నాలో వచ్చినా కానీ దేవుడు నన్ను ఆపునుగాక, నేను పాపం చేయకుండా దేవుడు ఆపునుగాక అని దావీదు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం పాపంలో పడిపోతుంటే దేవుడు ఎలాగోలా దాన్ని ఆపాలి అని మనం దేవుడిని వేడుకోవాలి. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదుము రమ్మని అబీషైతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ కూడా వెళ్ళిపోయిరి. సౌలు పక్కనే ఉన్న ఈటే నీళ్ల బుడ్డి అంటే నీళ్లు దాచుకుని ఆ సంచి, ఆ 2 కూడా తీసుకుని వీళ్ళిద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఊరికే చంపకుండా ఇంత దూరం దావీదు ఎందుకు వచ్చాడు? సౌలు చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు అటు నుండి అటు పారిపోకుండా అభిషేకం తీసుకుని మళ్ళా సౌలు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, మొదట్లో నేను నిన్ను చంపకుండా వదిలేశాను కదా, కేవలం ఆ ఒక్క సందర్భమే కాదు, ఎన్నిసార్లు దేవుడు నాకు అవకాశం ఇచ్చినా కానీ నేను నిన్ను చంపను అని సౌలుకి తెలిసేలాగా దావీదు ప్రయత్నిస్తున్నాడు. సౌలు మనసు మారాలి అని దావీదు ప్రయత్నిస్తున్నాడు. ఇదిగో నాకు 2వసారి కూడా అవకాశం వచ్చింది నిన్ను చంపడానికి, అయినా కానీ నేను నిన్ను చంపట్లేదు అని మరలా ఇంకో గుర్తును చూపిస్తున్నాడు దావీదు సౌలుకి. అంత ముందేమో సౌలు యొక్క వస్త్రపు మొక్క కట్ చేశాడు, ఇప్పుడేమో సౌలు పక్కన ఉన్న ఈట తీసుకెళ్తున్నాడు. ఆ ఈటతో చంపాలనుకుంటే చంపేయచ్చు కదా, అయినా చంపలేదు అనేదానికి గుర్తు. నీళ్ల బుడ్డి తీసుకెళ్తున్నాడు, కావాలంటే ఆ నీళ్ళలో ఏదైనా కలిపి ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. జీవానికి అవసరమైన నీళ్లు, చంపడానికి అవసరమైన ఈట, ఈ రెండింటిని కూడా దావీదు తీసుకెళ్తున్నాడు. అంటే అవకాశం ఉన్నా కానీ, చాలా సమయం ఉన్నా కానీ దావీదే సౌలును వదిలేశాడు చంపకుండా అనే విషయం సౌలుకు తెలియజేయడానికి దావీదు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవరును వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడును లేడు. యెహోవా చేత గాఢ నిద్ర అన్నాడు చూడండి. దేవుడు దావీదుని ఎంతగా రక్షిస్తున్నాడు అనేది ఈ మాట ద్వారా మనకు అర్థం అవ్వాలి. అంతేగాని సౌలుని చంపడం కోసం వాళ్ళందరికీ గాఢ నిద్ర కలగజేయాల దేవుడు, దావీదుని కాపాడడానికి వాళ్ళందరికీ కూడా గాఢ నిద్ర కలగజేశాడు. ఇప్పుడు దేవుడు ఎలాగో గాఢ నిద్ర కలగజేశాడు కదా అని చెప్పేసి దావీదు చంపొచ్చు, కానీ దావీదు చంపట్లా. ఇది దావీదుకి ఒక పరీక్షలాగా, ఆ పరీక్షలో దావీదు నెగ్గాడు. మనం కూడా దావీదులాగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, మన శత్రువుల మీద మనం పగ తెచ్చుకోకుండా ఉండాలి, దేవుడి చిత్తానికి మనం ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వాలి. ఈ మాటలన్నీ కూడా ఈ పదాల నుండి మనం నేర్చుకోవాలి. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా, ఇంకా అక్కడి నుంచి దూరంగా వచ్చేసాడు. కొండల మధ్య అంటే అక్కడ అరిస్తే ఇక్కడ వినపడిద్ది కానీ వెంటనే వెళ్ళి చేరుకోలేరు, వాళ్ళకి వీళ్ళకి మధ్య చాలా దూరం ఉంది అని దాని అర్థం. జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు దూరం గెలిపాడు కదా దావీదు, అక్కడి నుంచి అరుస్తున్నాడు. అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు, నీవు ఎవడివి అని అడిగాను. ఇదిగో మా రాజు పడుకున్నాడు, మా రాజును నిద్ర లేపాలనేంత ధైర్యం చేసింది ఎవరో అన్నట్టుగా అబ్నేరు మాట్లాడుతున్నాడు. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇజ్రాయేలీల్లో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే.
జనులలో ఒకడు అంటే కేవలం దావీదు రావడం మాత్రమే కాదు, ఒకవేళ సౌలు దగ్గర ఉండే వాళ్ళే ఎవరైనా సౌలుని చంపాలనుకుంటే చంపేయచ్చు కదా, నువ్వు కాపలా కాయకుండా నువ్వెందుకు నిద్రపోయావు, నీ రాజును కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా అని చెప్పేసి అబ్నేర్తో మాట్లాడుతున్నాడు. నేను దగ్గర దాకా వచ్చాను, అంతసేపు మేము సమయం గడిపాం, ఈటి తీసుకెళ్ళాను, నీళ్ళ బుడ్డి తీసుకెళ్ళాను, ఇంత జరుగుతున్నా కానీ మీరు అందరూ పడుకున్నారు అంటే ఒక రాజుకి కాపలా కాయాల్సిన విధానం ఇదేనా అని చెప్పేసి దావీదు వాళ్ళందరికి కూడా బుద్ధి చెప్తున్నాడు. ఇక్కడ దావీదు ఆలోచన విధానానికి మన ఆలోచన విధానానికి ఎంత తేడా ఉంది అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. అందరూ పడుకున్నప్పుడు ఆ మంచిదిలే, నేను సేఫ్ కదా, నన్ను ఎవరు చంపలేరు కదా అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. అందరూ పడుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సైనికులుగా వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించట్లేదు అన్నట్టుగా రాజు యొక్క క్షేమాన్ని, వీళ్ళ ఉద్యోగ బాధ్యతని కూడా ఆలోచిస్తున్నాడు. అంటే దావీదు ఆలోచన విధానానికి మన ఆలోచన విధానానికి ఎంత తేడా ఉంది, దావీదు నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే, యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు, యెహోవా జీవము తోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. మరణశిక్షకు పాత్రుడు అంటే అబ్నేర్ స్థానంలో ఉన్న ఎవరి బాధ్యత అయినా కానీ రాజును కాపాడడం. శత్రువులు వస్తే రాజును కాపాడలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే మీరు అందరూ కూడా మరణానికి పాత్రులు అన్నట్టుగా వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అనేది వాళ్ళకి తెలిసేలా చేస్తున్నాడు దావీదు. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, వేరే శత్రువులు వస్తే నీ రాజు చనిపోయాడు కదా, మీ రాజును కాపాడాల్సిన బాధ్యత, దేవుడి చేత అభిషేకము నొందిన వాడిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా, మీరందరూ కూడా మరణానికి పాత్రులు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతడి తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. నేను మాట్లాడే మాటలుగా రుజువు ఏంటంటే రాజు యొక్క ఈట మాయమైపోయింది, రాజు యొక్క నీళ్ల బుడ్డి మాయమైపోయింది, ఇప్పటికైనా అర్థమైందా మీరు చేసిన తప్పేంటో అని అడుగుతున్నాడు. సౌలు దావీదు స్వరము ఎరిగి, వీళ్ళు దూరంగా మాట్లాడుకుంటున్నారు, చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నారు కదా, దావీదు స్వరము ఎరిగి, దావీదు నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే, నా ఏలినవాడు తన దాసుణ్ణి ఈలాగు ఎందుకు తరుముచున్నాడు, నేను ఏమి చేసి తిని, నా వలన ఏ కీడు నీకు సంభవించును. ఇవన్నీ కూడా ముందు సందర్భంలో కూడా దావీదు అడిగాడు. అక్కడేమన్నాడు సౌలు, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు నాకన్నా మంచోడివి, ఇక మీద నేను నిన్ను చంపను అన్నాడు. మళ్ళా 3000 మందిని వెంటేసుకొచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. నేనేం చేశాను, ఎందుకు నన్ను ఇన్నిసార్లు చంపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన్ను శాంతపరచవచ్చును. ఒకవేళ దేవుడు ఏమన్నా చెప్తున్నాడని నన్ను చమ్మని దేవుడు చెబితే ఒక అర్పణ అర్పించి దేవుడిని శాంతపరచవచ్చు, ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి. అయితే నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు అవుదురు. ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు నువ్వు పాడైపోతున్నావు, నా వల్ల నీకేమీ నష్టం లేదు, నా వల్ల నీకు కీడు పొంచలేదు, అయినా కానీ నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు. వారు నీవు దేశము విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఇజ్రాయేల్ దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను తరుముతున్నారు, అన్య దేవతలను పూజించి. అంటే అన్య దేవతలను పూజించి అన్న యెహోవా స్వాస్థ్యంను హత్తుకొనకుండా అన్న దాని ఉద్దేశం ఏంటంటే, నీ సైనికుల వల్ల నేను ఇజ్రాయేల్ దేశాన్ని వదిలి అన్యుల దేశాలకు వెళ్లాల్సి వస్తుంది, మీరెందుకు నన్ను తరుముతున్నారు అని చెప్పేసి దావీదు అడుగుతున్నాడు అని దాని అర్థం. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదును గాక. నేను ఇంకా తప్పించుకుని తిరుగుతానే చనిపోతానేమో, నా వయసు అంతా కూడా ఇలాగే అయిపోద్దేమో, ఎట్లీస్ట్ నేను నా ఇజ్రాయేల్ దేశంలో అన్నా చనిపోతానో లేదో నాకు అర్థం అవట్లేదు, నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టను తరిమినట్టు ఇజ్రాయేలీల రాజు అయిన నీవు మిన్నల్లిని వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. అంతకుముందు కూడా దావీదు తను తగ్గించుకున్నాడని మనం చదువుకున్నాం. మరలా కౌజు పెట్టతోని మిన్నలితోనూ పోలుస్తున్నాడు. అంటే మీ అంత గొప్పోళ్ళు రాజు నువ్వెందుకు నన్ను తరుముతున్నావు, నేను అంతటి వాడిని, నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు అని దావీదు అడుగుతున్నాడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదు నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహుతప్పు చేసి తిని అనగా ఇదే మాటలు ఇంత ముందు సందర్భంలో కూడా సౌలు మాట్లాడాడు అని మనం పైన చదువుకున్నాం. ఇప్పుడు దావీదుకి నమ్మకం ఎలా వస్తుంది? ఎన్నిసార్లు అయినా కానీ సౌలు ఇదిగో నేను ఇంకా నిన్ను చంపను అంటున్నాడు, మరలా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌలులో కలిగింది నిజమైన మారు మనసు కాదు, కేవలం దావీదుని చంపడానికి, దావీదుని దగ్గరికి రప్పించుకోవడానికి సౌలు అలా మాట్లాడుతున్నాడు అనే విషయం సౌలు యొక్క ముందు ప్రవర్తన బట్టి మనందరికీ కూడా అర్థమవుతుంది. అప్పుడు దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును, నేను వచ్చి
ఇస్తాను అనకుండా పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకెళ్ళొచ్చు అంటున్నాడు అంటే నేను నీ దగ్గరికి రాను, నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఇలాగే చెప్తున్నావు, ఏదో నీ పాపాన్ని ఒప్పుకున్నట్టుగా నటిస్తున్నావు, మరలా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నావు, నీ మీద నాకు నమ్మకం లేదు, నీ సేవకుల్ని పంపిస్తే నీ ఈట వాళ్ళకి ఇచ్చి పంపించేస్తా. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. ఇంకా నువ్వు గుర్తించవో, నన్ను చంపాలన్న ఆలోచన మానుకోవు అని నాకు అర్థమైపోయింది. నువ్వు గుర్తించకపోయినా పర్లేదు, యెహోవా గుర్తిస్తే చాలు. దేవుడు నా విశ్వాసాన్ని నా నీతిని గుర్తిస్తే చాలు. ఆయన గుర్తిస్తాడు, నాకు ప్రతిఫలం కూడా దయచేస్తాడు. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా, మీ శత్రువుల్ని మీరు క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు కనికరం చూపిస్తే దేవుడు మీ మీద కనికరం చూపిస్తాడు అని యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా. ఇదిగో నేను నిన్ను క్షమించాను కాబట్టి రేపొద్దున ఎప్పుడైనా నేను తప్పు చేస్తే దేవుడు నన్ను రక్షించును గాక అన్నట్టుగా దావీదు మాట్లాడుతున్నాడు. ఈ జీవితంలో మనం మిగిలిన సమయంలో మనం ఏ తప్పు చేయకుండా 100% మంచిగా ఉంటాము అన్న గ్యారంటీ లేదు. కాకపోతే దేవుడి మీద విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా, ఒకవేళ మనం ఎప్పుడైనా తప్పు చేసినా కానీ, తెలిసి చేస్తే క్షమాపణ లేదు, తెలియకుండా ఏదన్నా అజ్ఞానంతో పాపలో పడిపోయినా కానీ దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన ప్రవర్తనను బట్టి మనం తప్పు చేయకుండా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అవన్నీ కూడా దేవుడి సైడ్ నుండి జరగాలంటే ముందు మన సైడ్ నుండి మనం దేవుడికి మన విశ్వాసాన్ని చూపించుకోవాలి. దావీదు కూడా ఇక్కడ తన క్రియల ద్వారా తనకి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంది అనేది తెలియజేస్తున్నాడు. రేపొద్దున నేను ఎప్పుడన్నా పాపలో పడిపోయినా దేవుడు కూడా నన్ను కాపాడును గాక, పాపం చేయకుండా దేవుడు నన్ను అడ్డుకొనును గాక, నా బాధల్లో నుండి కష్టాల్లో నుండి దేవుడు విడిపించును గాక, రక్షించును గాక అన్నట్టుగా దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు, దావీదు నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వెళ్ళెను. ఇదే ఆఖరి సంభాషణ అండి, దావీదుకి సౌలుకి డైరెక్ట్గా జరిగిన ఆఖరి సంభాషణ. సౌలు తనకిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ సౌలు మారట్లేదు. పైనుండి కూడా మనం చదువుకుంటానే వస్తున్నాం. సింహాసనం కావాలి అన్న ఆశతో, అందరూ నన్నే గొప్పగా చూడాలి అనే గర్వంతో, నా కుటుంబమే నిలవాలి అనే స్వార్థంతో సౌలు పూర్తిగా చెడ్డవాడిగా మారిపోయాడు అనేది కూడా ఈ 26 అధ్యాయం ద్వారా మనకు అర్థం అవ్వాలి. మొదటి సమూయేలు గ్రంథం 27 అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 28 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచియుండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగుదును, నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకొని పోవద్దును అని దావీదు అనుకుంటున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, తర్వాత అంటే ఇది వెంటనే అని కాదు, కొంతకాలం తర్వాత అని దాని అర్థం. మేబీ కొన్ని సంవత్సరాలు కూడా గ్యాప్ ఉండొచ్చు. మరలా సౌలు దగ్గర నుండి తప్పించుకొని దావీదులో విశ్వాసం తగ్గిపోతుంది అనేది మనం గమనించాలి. ఏదో రకంగా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం తగ్గిపోయి ఏదో రకంగా సౌలు నన్ను చంపేస్తాడు అనే ఆలోచన దావీదులో ప్రవేశించింది. అంటే దావీదులో విశ్వాసం తగ్గిపోతుంది అని దాని అర్థం. సౌలు నుండి తప్పించుకోవడానికి దావీదు ఏం చేస్తున్నాడు, ఈసారి ఫిలిస్తీన్ల దేశానికి పారిపోతున్నాడు. అన్యుల దేశానికి, ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల దేశానికి దావీదు పారిపోతున్నాడంటే దావీదులో విశ్వాసం తగ్గుతా వస్తుంది అనేది మనం గమనించాలి. అప్పుడు సౌలు ఇజ్రాయేళ్ల సరిహద్దులో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఈ ఆకీష్ దగ్గరే అంతకుముందు వెర్రివాడిలాగా దావీదు నటించి ఈ ఆకీష్ దగ్గర నుండి తప్పించుకున్నాడు అని మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు సౌలు చంపేస్తాడేమో అన్న భయంతో మరలా ఫిలిస్తీన్ల దగ్గరికి, ఆ అన్యుల రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నాడు. అంటే దావీదులో విశ్వాసం తగ్గిపోతుంది అనే విషయం మనం గమనించాలి. దావీదు గాతులో ఆకీషును వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురం ఉండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయమి నాబాలు భార్య అయ్యుండిన కర్మెలీయురాలగు అబిగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. తన 2 భార్యల్ని 600 మందిని వెంటబెట్టుకొని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి దావీదు సహాయం అడుగుతున్నాడు. మరి ఆకీషు కూడా ఎందుకు ఒప్పుకొని ఉంటాడు? శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా. దావీదుని చంపాలని సౌలు ప్రయత్నిస్తున్నాడు. నాకేమో ఇజ్రాయేలీలు శత్రువులు, మరి ఇజ్రాయేల్ రాజైన సౌలుకి శత్రువు అంటే నాకు మిత్రుడే కదా అన్నట్టుగా దావీదుని తన రాజకీయం కోసం తన సైన్యంలో వాడుకోవడానికి ఆకీషు దావీదుని చేర్చుకున్నాడు అనే విషయం మనం గమనించాలి. అంతకుముందు
గొలియాతును చంపిన, దావీదు అనేక యుద్ధాలు చేసిన, దావీదు మంచి వీరుడు, దేవుడు దావీదుకు తోడున్నాడు అనే విషయం ఆకీషు గుర్తించాడు కాబట్టి తన రాజకీయానికి ఉపయోగపడతాడు అన్న ఉద్దేశంతో, శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న ఉద్దేశంతో దావీదుని తన దగ్గర పెట్టుకుని ఉండొచ్చు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. ఇంకా చంపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడో అక్కడి నుంచి ఇంకా ఎతకడం మానేశాడు. ఎందుకంటే ఇప్పుడు దావీదుని పట్టుకోవాలంటే యుద్ధం చేయాలి కాబట్టి. అంతటా దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయటి పట్టణముల్లో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగ్గా. ఇప్పటిదాకా దావీదు ఎక్కడున్నాడు? ఆ ఆకీషు రాజు ఎక్కడైతే ఉంటాడో అదే పట్టణంలో ఉన్నాడు. నేను నీ దేశంలో అతిథిలాగా ఉండడం కాదు, నాకు ఒక పట్టణాన్ని ఇవ్వు, ఆ పట్టణాన్ని నేను వెళ్తాను సామంతరాజులాగా, ఆ పట్టణానికి అధికారిగా నేను ఉంటాను నీ అండర్లో అన్నట్టుగా ఆకీషును అడుగుతున్నాడు. నీ కింద పనిచేయడానికి అన్నట్టుగా, ఏదో గెస్ట్ లాగా కాదు అన్నట్టు. ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమును అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశమునున్నది. ఈ సిక్లగు యూదా రాజుల వశంలో ఉన్నది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రాజుల గ్రంథానికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఈ సమూయేలు గ్రంథం అనేది రాజుల కాలంలో తర్వాత రాయబడింది కాబట్టి వీళ్ళు ఈ పుస్తకం రాసే సమయానికి ఆ సిక్లగు అనే పట్టణం యోధా రాజుల వశంలో ఉన్నది అనేది ఇక్కడ రాస్తున్నారు. దావీదు ఎందుకు అడిగాడు నాకు పట్టణం కావాలి అని? వీళ్ళ మధ్యలోనే ఉంటే, ఆ రాజపురంలోనే ఉంటే విగ్రహారాధన చేయాల్సి వస్తుంది, ఆ రాజులతో కలిసి ఉండాల్సి వస్తుంది. ఇదంతా కూడా దావీదుకి నచ్చట్లేదు కాబట్టి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, తన పనులు తాను చేసుకోవడానికి వేరే పట్టణం కావాలి అని చెప్పేసి ఆకీష్ని అడిగాడు. ఆకీష్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఆకీష్ కూడా దానికి ఒప్పుకున్నాడు. సిక్లగు అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. దావీదు ఫిలిస్తీన్ల దేశములో కాపురం ఉండినంత కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. ఆ ఫిలిస్తీన్ల దేశంలో దావీదు సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. ఆ ఫిలిస్తీన్ల దేశంలో దావీదు సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశములో వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ స్థలములను హతము చేసి మగవాడినేమి ఆడదాన్నేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు వద్దకు వచ్చెను. దావీదు ఆ సిక్లగు అనే ప్రాంతంలో ఉంటూ గెషూరీలు, గెజరీలు, అమాలేకులు వీళ్ళపైన యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరో ఫిలిస్తీన్లకి స్నేహంగా ఉండేవాళ్ళు. ఆకీష్ ఏమో ఇజ్రాయేలీల మీద ఎదురు తిరుగుతాడు అని దావీదుని తన దగ్గర చేర్చుకుంటే, దావీదు ఏం చేస్తున్నాడు? వీళ్ళ మధ్యలోనే ఉండి ఇజ్రాయేలీలకి ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తున్నాడు. ఆ ఫిలిస్తీన్లకి సహవాస దేశాలు, కనాను దేశాలైన గెషూరీలు, గెజరీలు, అమాలేకులు వీళ్ళందరినీ కూడా చంపుతున్నాడు. వాళ్ళల్లో మరలా ఎవరో తప్పించుకుని వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆకీష్ చెప్పకుండా వాళ్ళ ప్రయాణాల్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల కూడా పకడ్బందీగా పెట్టి యుద్ధాలు చేస్తున్నాడు. ఇజ్రాయెల్ శత్రువులందరినీ కూడా నాశనం చేస్తున్నాడు అని దాని అర్థం. అవన్నీ కూడా అయిన తర్వాత మళ్ళీ ఆకీష్ దగ్గరికి వచ్చాడు. ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో చొరబడితిరా అని దావీదుని అడగ్గా, ఆకీష్ ఏం అడుగుతున్నాడు? ఇజ్రాయేలీల మీద యుద్ధం చేశారా అనేమో మనోడు అడుగుతున్నాడు. అందుకు దావీదు ఏం చెప్తున్నాడు? యూదా దేశమునకు, యెరహ్మెయేలీల దేశమునకు, కేనీయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమి అనేను. ఏ ప్రదేశమో చెప్పట్లేదు. ఆకీష్ ఏమో ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు నాశనం చేస్తున్నాడు అనే భ్రమలో ఉన్నాడు. కానీ యాక్చువల్గా దావీదు ఏం చేస్తున్నాడు? అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశములో నివసించినంత కాలము అంటే ఆ సంవత్సరం 4 నెలలు ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతునకు వర్తమానము తేగల మగవాన్నైనను ఆడదాన్నైనను దావీదు బ్రతకనియలేదు. ఆ యుద్ధాలు చేసి ఆ యుద్ధాల నుండి ఎవరో తప్పించుకుని వచ్చి ఆకీషుకి చెప్పకుండా వాళ్ళను కూడా చంపుతా ఉన్నాడు అని దాని అర్థం. దావీదు తన జనులైన ఇజ్రాయేలీలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడిగా ఉండును అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఇజ్రాయేలీలకి దావీదు మీద అంత కోపం పెరిగిద్ది. అప్పుడు దావీదు సదాకాలం అంటే తను బతికున్నంత కాలం కూడా నాకు దాసుడిగా, నేను ఎలా చెప్తే అలా వింటాడు, నా దగ్గర సైనికుడిగా ఉంటాడు, మంచి సైనికుడు కాబట్టి అతడు నా తరపున యుద్ధాలు చేస్తాడు అని ఆకీష్ ఏమో భ్రమపడుతున్నాడు. ఇలా ఆకీషును మోసం చేస్తూ దావీదు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేలీల శత్రువులందరినీ కూడా ఓడిస్తున్నాడు. ఈ సమూయేలు 27వ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే,
మనం తీసుకునే చెడ్డ నిర్ణయాల్లో కూడా, మనం ఏదన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటి ద్వారా కూడా దేవుడి పని జరిగేలాగా దేవుడు ప్రణాళిక వేసుకుంటాడు అనేది మనం గమనించాలి. అంత మాత్రం చేత దావీదు ఈ అధ్యాయంలో చేస్తున్నది మంచి పనిని కాదు. దావీదు అక్కడ ఆకీషును మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని జనుల మధ్య నివసిస్తున్నాడు. ఇవన్నీ కూడా దావీదు చేస్తున్న తప్పులే. ఈ తప్పుల నుండి దావీదుని దేవుడు ఎలా బయటికి లాగాడు అనే విషయాలు రేపొద్దున 28వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. అంతకుముందు ఎలా అయితే నాబాల్ దగ్గర దావీదు పాపం చేయబోతుండగా దేవుడు ఆపాడో, ఇక్కడ కూడా దావీదు పూర్తిగా పాపంలో పడిపోకుండా ఆ అన్యజనుల ప్రాంతం నుండి దేవుడు మరలా ఇజ్రాయెల్ దేశానికి దావీదుని ఎలా రప్పించాడు అనేది రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న 26, 27 ఈ 2 అధ్యాయాల్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, అప్పుడప్పుడు దావీదు పాపంలో పడిపోతాడు, అప్పుడప్పుడు సౌలు పాపంలో పడిపోతాడు. కాకపోతే ఎవరు తిరిగి మరలా దేవుడి దగ్గరికి వస్తున్నారు, దేవుడు గద్దించినప్పుడు ఎవరు నిజంగా మారు మనసు పొందుతున్నారు, ఎవరు మారు మనసు పొందకుండా తమ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు అనేది మనం చూడాలి. సౌలుకి దావీదుకి తేడా ఏంటంటే, దావీదు అసలు ఏ తప్పు చేయడు, సౌలు అన్ని తప్పులే చేస్తాడని కాదు. దావీదు ఒక్కోసారి పాపంలో పడిపోతాడు, సౌలు పాపంలో పడిపోతాడు. కాకపోతే సౌలు ఏం చేశాడంటే, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా గానీ మారు మనసు పొందకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా పూర్తిగా ఐగుప్తు ఫరోలాగా అయిపోయాడు. దావీదు మధ్య మధ్యలో విశ్వాసంలో బలహీనపడినా, దావీదు అప్పుడప్పుడు విశ్వాసంలో బలహీనపడినా, దేవుడు గద్దించినప్పుడు దావీదు మారు మనసు పొందుతున్నాడు, దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు, మరలా అలా పాపంలో పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, అందులో నుండి బయటికి రావడానికి దేవుడికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనేది దాని అర్థం. దావీదుకి సౌలుకి ఉన్న ఈ తేడాని మనం గమనించాలి. నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ తిరిగి లేస్తాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధనలో పేతురుకి ఇస్కరియోతు యోధాకు కూడా తేడా అదే. ఇద్దరు కూడా తప్పు చేశారు, ఇద్దరు కూడా యేసుక్రీస్తుని నిరాకరించారు. అయితే పేతురు మరలా తిరిగి దేవుడి దగ్గరికి వచ్చాడు, సంఘానికి పునాదిరా అయ్యాడు. కానీ ఇస్కరియోతు యోధా ఏం చేశాడు, దేవుడి దగ్గరికి తిరిగి రాకుండా తన హృదయాన్ని కఠినపరుచుకొని ఉరిపెట్టుకున్నాడు. అది ఇస్కరియోతు యోధాకి పేతురుకి తేడా, అది దావీదుకి సౌలుకి తేడా. ఈ 2 విషయాలు 26, 27 ఈ 2 అధ్యాయాల నుండి మనం గమనించాలి. సౌలుకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అయినా కానీ సౌలు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దావీదు అప్పుడప్పుడు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ అతడికుండే విశ్వాసాన్ని బట్టి దేవుడు అందులో కూడా అతడికుండే విశ్వాసాన్ని బట్టి దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి అందులో కూడా దేవుడు మంచి చేసుకుంటా వస్తున్నాడు, దావీదుని రక్షిస్తా వస్తున్నాడు అనేది ఈ 2 అధ్యాయాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న 2 అధ్యాయాల్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.